చంద్రబాబు ఒక స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఉంటే తనని మోసే వాళ్ళ ఫంక్షనింగ్ భలే డిఫరెంట్గా ఉంటుంది. ఎట్లా అంటే కంప్యూటర్ విజ్ఞానం బాగా ఉన్నత స్థితికి వెళ్ళిపోయి కాంగ్రెస్ హయాంలో ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి యూరప్ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు వాతావరణ పరంగా భారతదేశంలో ఉన్నటువంటి బెంగళూరు, హైదరాబాదు, చెన్నై లాంటి చోట్లనైతే తమకు అనువైన వాతావరణం కాబట్టి అక్కడ భూములు కేటాయిస్తే మేము వచ్చి బిజినెస్ చేసుకుంటామని రాజీవ్ గాంధీని అడిగితే రాజీవ్ గాంధీ ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రికి చెప్తే అప్పుడు అక్కడి నుంచి వచ్చినటువంటి కార్పొరేట్ దిగ్గజాలు బిజినెస్లు ఈ 3 ప్రాంతాల్లో ఎస్టాబ్లిష్ చేసుకోవడం ప్రారంభించారు. ఆ టైంలో కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నాయి. తమిళనాడులో ప్రాంతీయ ప్రభుత్వం కానీ మిగతా కర్ణాటక కావచ్చు, తర్వాత తెలంగాణ కావచ్చు, అప్పుడు ఉన్నటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వాలే. అందులో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు అప్పుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు శంకుస్థాపన కూడా చేసింది హైటెక్ సిటీకి. తర్వాత చంద్రబాబు వచ్చారు. అదంతా తన గొప్పేనన్నటువంటి ప్రొజెక్షన్ చేసుకోవడం అన్నది వాళ్ళ అనుకూల మీడియా ప్రొజెక్షన్. ఇంకే ఉంది, అంతా కూడా పర్ఫెక్ట్గా ఏది చంద్రబాబు నాయుడే అన్నటువంటి కోణాన్ని బాగా ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చారు. విపరీతంగా చాలా రోజుల పాటు అదే ఇప్పటికి కూడా అదే చెప్పుకుంటూ వస్తుంటారు. ఇవన్నీ ఎట్లా ఉంటుందంటే చంద్రబాబు గారి విజను ఎవడో ఎక్కడో ఏదో మాట్లాడేది, లేకపోతే ఎక్కడో ఏదో జరిగిపోయింది ఈయన ముందుగా అన్నట్టుగా, లేకపోతే కనుక ఆ అంశాలను తీసేసుకుని చంద్రబాబు గారే చెప్పినటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేసుకుంటూ వస్తారు. ఇప్పుడు డ్వాక్రా గ్రూపుల సిస్టమ్ ఎవరు పెట్టింది? అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం. దాన్ని ఆంధ్రాలో ఇంప్లిమెంట్ చేసింది చంద్రబాబు. గుజరాత్లో అంతకుముందు ఇంప్లిమెంట్ అయింది, కానీ ఆంధ్రాలో ఇంప్లిమెంట్ చేసింది ఈయన. దేశంలోనే అసలు డ్వాక్రా మహిళలు అన్నది ఆయనదే అని చెప్తుంటారు. ఇప్పుడు కూరగాయలది అంతే అయింది. ఏదైతే అంతర్జాతీయంగా కూరలు, కుప్పం నుంచి కూరలు, ఆయనే 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు, 20 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి కనీసం ఎయిర్పోర్ట్ కాదు కదా సరైన బస్ స్టాండే కట్టినటువంటి ఆయన ఇప్పుడు అక్కడ వచ్చేటప్పటికి కనీసం ఓ స్లీపర్ బస్సు కూడా పోదు కుప్పంకి. అట్లాంటి చోట్ల నుంచి ఆయన నడుపుతూ విమానాశ్రయం పెడతాను, విదేశాలకు కూరగాయలు ఎక్స్పోర్ట్ చేపిస్తాను, ఇదా బాధ్యత అంతా నాది, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తానన్న మాట వెనకాల ఉన్నటువంటి అంశం ఏంటంటే నరేంద్ర మోడీ నోయిడాలో ఈ స్టేట్మెంట్ ఇచ్చారు, ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్స్. ఎందుకంటే ఇప్పుడు అంతర్జాతీయంగా వాటర్ కొరతతో చాలా చోట్ల పంటలు ఇబ్బంది పడుతున్నాయి. కూరల్ని ఎక్స్పోర్ట్ అంటే ఇంపోర్ట్ చేసుకున్నారు. కూరలు మన దేశం నుండి ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉందని చెప్పేసి నరేంద్ర మోడీ చెప్తే దాన్ని చంద్రబాబు నాయుడు తన విజన్ కిందను ఆయన అనుకూల మీడియా అదే డప్పు వేసుకుంటూ వస్తుంది. చివరికి ఆయనే రంగంలోకి దిగేసి నేనే కనిపెట్టాను కుప్పం నుంచి అనేటువంటి దాకా వాడుకుంటారు. ఏదైనా సరే ఆయనే అని చెప్పేసి మనందరినీ నమ్మిస్తారు కూడా.